పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, గడిచేది లేదు. ఇవాళ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు ప్రాలాపనలు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. నిన్నొచ్చి జిల్లా గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడతాడు. ఇవాళ మీరు జిల్లాకి మీరు ఏం చేశారు? మీకు ఏ అర్హత ఉంది? మీరు అసలు మనుషులేనా? ఇవాళ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వరదలు వస్తే 11 రోజులు విజయవాడలో ఉండి సాధారణ స్థితి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. నష్టపరిహారం గతంలో ఎప్పుడు ఏమన్నంత నష్టపరిహారం ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీ టైంలో అన్ని రకాలుగా నష్టపోయి, మీరు తవ్వని కాలువల వల్ల నష్టపోయారు, మీరు కొట్టినటువంటి బుడమేరు గట్ల వల్ల నష్టపోయారు. ఈ వరదల కారకులు మీరే. కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి, ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు, నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలు వేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద రాళ్ళు వేస్తే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చి జిల్లా గురించి మాట్లాడతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము కంట్రోల్ చేయగలం, కానీ అద్దు మీరితే ఇక ప్రజలు ఏం చేస్తారు? మన పేరు నాన్నగారు వెళ్తే మేమేం చేయలేకపోయారు అక్కడ. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టే విధానాలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తాను. తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వెళ్తాను. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే 5 సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా? ఏ రోజన్నా మరి అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా? మీరు పెట్టినటువంటి ఈవో, జేఈఓ ఒక రౌడీలాగా నల్ల లుంగీలు కట్టుకుని నల్ల చొక్కాలు వేసుకుని చెక్కులు తీసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది? మీకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బైబుల్ పెట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళకి నువ్వు చైర్మన్ పదవి ఇస్తే ఇంకో దేవాలయం యొక్క విశ్వాసం ఏముంటుంది? పవిత్రత ఏముంటుంది? వాళ్ళు మనోభావాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు మీరు. ఇప్పుడు తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాంట్లో పశువులు, జంతువుల యొక్క కొవ్వును కూడా కలిపి కల్తీ చేసి ఇచ్చినటువంటి నెయ్యితో అపవిత్రం చేసింది మీరు. నీకు సిగ్గు లేకుండా నువ్వు వెళ్తే రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని, కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు. డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ అని ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని. అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము
శాంతి కాముకులమే అవ్వచ్చు. అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే నీకు 50 మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు. ఇవాళ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు ప్రాలాపనలు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. నిన్న వచ్చి జిల్లా గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు జిల్లాకి మీరు ఏం చేశారు? మీకు ఏ అర్హత ఉంది? మీరు అసలు మనుషులేనా? ఇవాళ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వరదలు వస్తే 11 రోజులు విజయవాడలో ఉండి సాధారణ స్థితి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. నష్టపరిహారం గతంలో ఎప్పుడు ఏమన్నంత నష్టపరిహారం ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీ టైంలో అన్ని రకాలుగా నష్టపోయి, మీరు తవ్వని కాలువల వల్ల నష్టపోయారు, మీరు కొట్టినటువంటి బుడమేరు గట్ల వల్ల నష్టపోయారు. ఈ వరదల కారకులు మీరే. ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చి జిల్లా గురించి మాట్లాడతారా? పోలీసుకు కూడా చెప్తున్నాం, ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి 50 మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము కంట్రోల్ చేయగలం కానీ అద్దు మీరితే ఇక ప్రజలు ఏం చేస్తారు? మన పేరు నాని గారు వెళ్తే మేమేం చేయలేకపోయారు అక్కడ. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు, రెచ్చగొట్టే విధానాలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తా ఉన్నా. తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వెళ్తాను. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే 5 సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా? అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు. అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే ఏ రోజన్నా మరి అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా? మీరు పెట్టినటువంటి ఈవో, జేఈఓ ఒక రౌడీలాగా నల్ల లుంగీలు కట్టుకుని, నల్ల చొక్కాలు వేసుకుని చెక్కులు తీసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటే ఉంటుంది? మీకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బైబుల్ పెట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళకి నువ్వు చైర్మన్ పదవి ఇస్తే ఇంకో దేవాలయం యొక్క విశ్వాసం ఏముంటుంది? పవిత్రత ఏముంటుంది? వాళ్ళు మనోభావాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు మీరు. ఇప్పుడు తిరుపతి లడ్డూని కల్తీ చేసి దాంట్లో పశువులు, జంతువుల యొక్క కొవ్వును కూడా కలిపి కల్తీ చేసి ఇచ్చినటువంటి నెయ్యితో అపవిత్రం చేసింది మీరు. నీకు సిగ్గు లేకుండా నువ్వు వెళ్తే తప్పకుండా పైన వెంకన్న స్వామి చూస్తారు. తప్పకుండా మీరు చేసే ఈ ఘోరాతి ఘోరాల్ని తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియదు.